హే గైస్ నేనైతే ఇక్కడ ఒక మంచి హెల్దీ రెసిపీతోనొచ్చేసాను. సో, అదేంటంటే గుంట పొంగనాలు విత్ దోస బ్యాటర్. సో, అది రెడ్ కలర్‌లో ఎందుకు వండిందంటే అందులో బీట్రూట్ అండ్ క్యారెట్ మేము తురిమేసి అందులో మిక్స్ చేసాము ఆ బ్యాటర్ లోపల. సో దట్ హెల్త్‌కి హెల్తీ అండ్ టేస్ట్‌కి టేస్ట్ 2 ఉంటాయి కదా! అందులో అలాగే ఆనియన్స్ ఆహ్, ఇంకా కొరియండర్, ఇంకా గ్రీన్ చిల్లీ చిన్న చిన్నగా చాప్ చేసి వేసాము. అండ్ దానికి కాంబినేషన్‌లో మేము పల్లి చట్నీ గూడా చేసుకున్నాము. అందులో అది కరివేపాకు లీవ్స్ కంటే ఇలా పొడి చేస్తే ఇంకా చాలా టేస్ట్ వచ్చింది. నేనైతే ఫస్ట్ టైమ్ ఇలా చేశాను. సో, దాన్ని మళ్ళీ పోపు కూడా వేసేసుకొని ఇంకా దాన్ని సైడ్‌కి పెట్టేసాము. అండ్ పక్కలో ఇంకా సైడ్‌కి మేము మొన్నే కాస్ట్‌కో నుంచి తెచ్చుకున్న మ్యాంగోస్ ఉండే. అవి ఇండియన్ మామిడికాయలంత టేస్టీగా లేవు అనేసి వాటిని ప్యూరీ లాగా చేద్దామనేసి సైడ్‌లో మేము కట్ చేస్తున్నాము. కట్ చేసి ఇంకా ప్యూరీ లాగా చేసేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడైనా కుదిరినప్పుడు దాన్ని మిల్క్ షేక్ లాగానో లేదా మ్యాంగో లస్సీ లాగానో తినొచ్చు కదా! దాన్ని ఇంకా మోడిఫై చేసేసి. సో, ఇంకా తర్వాత గుంట పొంగనాలు తినడం స్టార్ట్ చేశాము. అలాగే ప్యారలెల్‌గా మేము దోస లాగా గూడా వేసామన్నమాట. దానికి నెయ్యిని చాలా గట్టిగా నెయ్యి వేసి చేస్తే ఇంకా బావుంటాయి. అండ్ ఈ నెయ్యొచ్చేసి ఇండియా నుంచి వచ్చిన నెయ్యి. ఆహ్, ఇంకా అలా ప్యారలెల్‌గా దోస చేస్తూ నేను తింటున్నాను. అండ్ నేనైతే బేసిక్‌గా మల్టీ టాస్కర్‌ని గాదు. బట్ తినడం, వంట జేయడం అంటే ఈ ఒక్క పనిలో మాత్రం నేను మల్టీ టాస్కింగ్ జేస్తూ ఉంటానన్నమాట. పనులన్నీ నాకు ఫాస్ట్‌గా అయిపోతే తర్వాత ఫ్రీగా ఉండి ఇంకా ఏమైనా వర్క్స్ చూసుకోవచ్చు కదా! అని నేను ఈ కిచెన్ వర్క్స్ అన్నయితే చాలా ఫాస్ట్‌గా జేస్తాను. యాహ్! ఇంకా తినేసి ఇంకా కిచెన్ క్లీన్ చేసుకొని పడుకోవడమే మరి వాటికి. బాయ్ బాయ్. గుడ్ నైట్.